శ్రీ సద్గురు పరమాత్మనే నమ. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమ. మనం రెండు విషయాలు చెప్పుకుంటున్నాం. అవేంటంటే మంచి గురువు దొరకడం, రెండవది ముక్తిని పొందడం. మంచి గురువు దొరకడం అంటే ఇక్కడ మంచి గురువు చెడ్డ గురువు అని లేరు. గురువులు మూడు వర్గాలుగా ఉంటారు: కార్యగురువులు, కారణ గురువులు, పూర్ణ గురువులు. ఈ కారణ గురువులు మనకున్న సమస్యలకి పరిష్కారాలు చూపెట్టడం, అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేయించడం, అలాగే మంత్రతంత్రోపదేశాలు చేయడం, ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తారు. పూర్ణ గురువులు ఏం చేస్తారంటే వాళ్ళు తాము పరమాత్మ స్థితిని అనుభవించి శిష్యుల చేత ఈ జ్ఞాన వైరాగ్య బోధలతో వాళ్ళని కూడా ఆ స్థితి అనుభవించేట్లుగా చేస్తారు. అంటే అదే ఆ ముక్తి అన్నమాట. ఈ ముక్తి అంటే మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళొద్దు. ముక్తి అంటే ఈ శరీర భ్రాంతిని వదిలేయటం. ఈ శరీర మనస్సులు నేను కాదు అని గురువు ద్వారా తెలుసుకుని ఆ లేని స్థితిలో ఉండడమే ముక్తి. అంటే తల్లి జన్మనిస్తుంది, గురువేమో జన్మ లేకుండా చేస్తాడు. ఆ జీవన్ముక్త స్థితినిచ్చేవాడే పూర్ణ గురువు.